ఒకసారి ఈ యాటిట్యూడ్ డైలాగ్ ప్లస్ 3D లిరికల్ సాంగ్ వీడియో ఎడిటింగ్ అయితే చూడండి. సో ఎడిటింగ్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. సింపుల్ గా మీరు కూడా మీ యొక్క పిక్స్ తోని ఎలా ఎడిట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను. ఒకసారి మీరు డెమో వీడియో అయితే చూడండి. చావు అంటే భయపడటానికి అల్లా అనుకున్నారా? రాథోడ్ డెమో వీడియో అయితే చూసారు కదా. సో ఎడిటింగ్ కోసం మీరు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనపడుతుంది కదా. సో ప్రతి ఒక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో ఫాంట్స్ కూడా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకునే సమయంలో మీకు ప్రాజెక్ట్ ప్యాకేజ్ ప్రాబ్లం అనేది వస్తే సో ఆ ప్రాబ్లం మీద మన ఛానల్లో షార్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియో అయితే పెట్టాను. ఒకసారి మీరు చెక్ చేయండి వీడియో అనేది. సో వీడియో చెక్ చేశాక మీకు ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అయిపోతుంది. మీరు ఇంపోర్ట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోగలుగుతారు. అండ్ నేను కింద XML ఫైల్ కూడా ఇస్తాను. సో ఫైల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్ యాప్లో మీరు అప్లోడ్ చేస్తే అక్కడ నుంచి కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో రెండు రకాలుగా అయితే మీరు ఇంపోర్ట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మనకు డైలాగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు విక్రమార్కుడు మూవీ నుంచి రవితేజ సార్ డైలాగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డైలాగ్ చాలా బాగా అయితే ఉంటుంది. నేను ఇక్కడ 3D అనేది పెట్టాను. సో మంచిగా మీరు ఒక పిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటే స్టార్టింగ్ లో చాలా బాగా అయితే డైలాగ్ కి మంచిగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ మనకు లిరికల్ సాంగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు డాకు మోహరాజ్ మూవీ నుంచి సర్కారురా అని చెప్పి ఒక లిరికల్ సాంగ్ అయితే ఉంటుంది. సో చాలా బాగా అయితే ఉంటుంది ఈ డైలాగ్ కి అండ్ సాంగ్ కి. సో సింపుల్ గా మీరు మీ యొక్క పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను. సో దానికోసం స్టార్టింగ్ అయితే వచ్చాక ఇక్కడ మీరు బాక్స్ పైన టైప్ చేసుకొని కెమెరా అనేది మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మీరు పిక్ అనేది చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కలర్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్టింగ్ టైప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఒక పిక్ అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం పిక్ అనేది యాడ్ చేద్దాం. సో ఇక్కడ మనం ఇక్కడ ఈ పిక్ అనేది యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఈ పిక్ అనేది యాడ్ చేసి ప్లస్ ఐకాన్ చేద్దాం. సో చేశాక చూసుకోవచ్చు మీకు ఈ విధంగా కనబడుతుంది కదా. మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ PNG ఉంటుంది. సో PNG మీరు సెలెక్ట్ చేసుకొని కలర్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్టింగ్ టైప్ చేసుకుంటే మళ్ళీ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందాక మీరు ఏదైతే పిక్ అయితే యాడ్ చేశారో అదే పిక్ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ పిక్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న పిక్ అనేది యాడ్ చేసుకుందాం. సో ప్లస్ సెకండ్. సో చూసుకోవచ్చు మీకు ఈ విధంగా కనబడుతుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు చావు అని ఉంది కదా. సో టెక్స్ట్ ఇది కొంచెం పైన పెట్టుకోండి. ఇక్కడ మనం సో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. సో ఇలా పెట్టుకోండి. లేకపోతే ఫోటో బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇలాగ ఉంచుకొని ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ అనేది ఫోటో బ్యాక్ సైడ్ పెట్టుకుందాం. సో ఇక్కడ దీని ఫోటో బ్యాక్ సైడ్. సో ఇంతే. సో చూసుకోండి కొంచెం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మీకు టెక్స్ట్ అనేది ఇలా అయితే పెట్టుకోండి. సో కొంచెం మీ ఫోటో చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఇలా పెడుతున్నాను. మీరు బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు టెక్స్ట్ ఉంది కదా. సో టెక్స్ట్ కలర్ కూడా మీ ఒక ఫోటో తగ్గట్టు మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చూసుకోవచ్చు మనకు స్టార్టింగ్లో అయితే పిక్ అనేది ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయిపోయింది. సో చూసుకోండి మీరు సింపుల్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు రాథోడ్ విక్రమ్ రాథోడ్ అని డైలాగ్ అయితే ఉంటుంది. సో డైలాగ్ దగ్గర కూడా మీరు టెక్స్ట్ అనేది మీకు నచ్చిన కలర్లో పెట్టుకోండి. సో నేను వైట్ పెట్టాను. సో మీరు రెడ్ ఎల్లో ఏ విధంగా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ కూడా ఇస్తాను, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవడం సరిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ మనకు లిరికల్ సాంగ్ అయితే ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ కూడా మనం పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్ మళ్ళీ స్టార్ అగైన్ ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం ఈ పిక్ అనేది యాడ్ చేద్దాం. సో ప్లస్ సెకండ్. సో చూసుకోవచ్చు పిక్ అనేది మనకు పెద్దగా అయితే యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ PNG ఉంటుంది. సో ఇక్కడ PNG అనేది హైట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ పిక్ అనేది కొంచెం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని దీన్ని ఈ విధంగా పెట్టుకుందాం. సో చూసుకోండి ఇక్కడ ఈ విధంగా పెట్టుకుందాం. సో పెట్టుకున్నాక చూడండి మీకు ఇలా అయితే కనబడుతుంది కదా. సో కొంచెం మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో చెప్తాను. ఇక్కడ పిక్ అనేది కరెక్ట్గా మిడిల్లో పెట్టి సో ఇక్కడ దీన్ని ఈ విధంగా పెడదాం. సో ఇంతే. సో మీరు కొంచెం చూసి మంచిగా అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది సింపుల్గా అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే మీరు డూప్లికేట్ లేయర్ చేసుకోండి. ఇక్కడ మనం డూప్లికేట్ లేయర్ చేసి దీని అనేది ఇక్కడ PNG పైన పెడదాం. సో ఇక్కడ PNG పైన పెట్టాక మళ్ళీ ఇదే పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్ మళ్ళీ స్టార్ ఐకాన్ ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న పిక్ అనేది యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఈ పిక్ అనేది మనం యాడ్ చేద్దాం. సో చూసుకోవచ్చు సింపుల్గా మీకు ఈ విధంగా కనబడుతుంది. సో మనకు టెక్స్ట్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది, ఫోటో బ్యాక్ సైడ్ అండ్ చాలా బాగా అయితే కనబడుతుంది. సో సింపుల్గా మీరు 2 పిక్స్ అనేది ఈ విధంగా చేంజ్ చేసుకుంటే మీకు ఎడిటింగ్ అనేది సింపుల్గా అయిపోతుంది. సో మొత్తం ఎడిటింగ్ అయిపోయాక ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకొని వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి.